హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టాక్ మండేస్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆఫర్ లెటర్ ఎందుకు రిలీజ్ చేయట్లేదని దాని గురించి మనం మాట్లాడుకుందామండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్తే, మీ కనుక ఒక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మిమ్మల్ని వచ్చేసి వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయమన్నారు, శాలరీ డిస్కషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినా కూడా ఏంటంటే మీకు ఏంటంటే ఆఫర్ లెటర్ రిలీజ్ చేయలేదు. దీనికి ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి మీరు కనుక ఒక ప్రాజెక్ట్కి సెలెక్ట్ అయినారంటే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ అయ్యారు అంటే అప్పుడు ఏంటంటే ఆ ప్రాజెక్ట్ వచ్చేసి హోల్డ్లోకి వెళ్ళింది అంటే క్లయింట్ వచ్చేసి ఎస్ఓడబ్ల్యూ అప్రూవ్ చేయలేదు. అప్రూవ్ చేయనప్పుడు ఏంటంటే మీది కూడా ఏంటంటే హోల్డ్లోకి వెళ్ళడానికి ఒక పాసిబిలిటీ ఉందన్నమాట, అంటే ఒక ఛాన్స్ ఉంది. అంతేగాని ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా ఆఫర్ లెటర్ రిలీజ్ చేయరని కాదు, అంటే టెంపరీగా ఏంటంటే మిమ్మల్ని కూడా హోల్డ్లో పెడతారన్నమాట. ఎప్పుడైతే ఆ ఎస్ఓడబ్ల్యూ సైన్ అయిద్దో ఆ ప్రాజెక్ట్ వచ్చిందో అప్పుడు ఏంటంటే మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారన్నమాట. మనకు అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. తర్వాత ఏంటంటే ఇంకో రీజన్ ఏంటంటే, మీరు చేసే టెక్నాలజీ మీద ఆపర్చునిటీస్ ఫ్రీజ్ అయిపోయినాయి, అంటే బెంచ్ ఫ్రీజ్ అయిపోయినాయి. రెండోది ఏంటంటే బెంచ్ మీద కూడా ఏంటంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు, అంటే ఇప్పుడు మీరు చేసే టెక్నాలజీ మీద బెంచ్ మీద కూడా ఏంటంటే వాళ్ళకి చాలా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే మిమ్మల్ని ఏంటంటే హోల్డ్లో పెట్టడానికి కూడా ఛాన్స్ ఉండిద్ది, లేదంటే ఒకసారి ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ చేయకపోవచ్చు అనమాట. ఎందుకంటే ఆ బెంచ్ మీద ఆల్రెడీ ఏంటంటే అదే టెక్నాలజీ మీద ఒక 50 మెంబర్స్ ఉన్నారు. మిమ్మల్ని తీసుకుని వచ్చి పెట్టి వాళ్ళకి యూజ్ లేదు కదా. సో వాళ్ళు ఎప్పుడైతే వేరే ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతారో అప్పుడు వాళ్ళకి ఏంటంటే అవసరం అయితే మిమ్మల్ని పిలుస్తారనమాట, లేదంటే లేదనమాట. సో అది కూడా మనకి ఒక ఛాన్స్ ఉందన్నమాట. తర్వాత చూస్తే ఏంటంటే, మీరు కనుక శాలరీ కనుక బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఏంటంటే మార్కెట్లో వచ్చేసి మీరు మిగతా రిసోర్స్ కంటే ఎక్కువ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అప్పుడు ఏంటంటే మిమ్మల్ని హోల్డ్లో పెడతారు, టెంపరీగా పక్కన పెడతారు. అంటే ఏంటంటే మీకంటే తక్కువ శాలరీకి వాళ్ళు ఇంకోరనే చిక్కుతారా అంటే, ఇప్పుడు మీరు వచ్చేసి ఒక 30 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అదే టెక్నాలజీ మీద మనకి 20 lakhsకి 25 lakhs వేరే వాళ్ళు ఎవరైనా చిక్కుతారని చెప్పేసి హెచ్ఆర్స్ కూడా చూస్తారనమాట. అలా వాళ్ళకి కనుక తక్కువ శాలరీ మీద ఎవరైనా చిక్కితే ఏంటంటే మీ ఇద్దరి టెక్నాలజీ ఒకటే, ఇద్దరు ఏంటంటే ఒకేలాగా ఇంటర్వ్యూ పర్ఫామ్ చేశారు అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ 20-25 lakhs వాళ్ళకి రిలీజ్ చేయడానికి ఆఫర్ ఛాన్స్ ఉండిద్ది అనమాట. సో అదొక రీజన్ అనమాట. తర్వాత ఏంటంటే ఇంకో రీజన్ ఏంటంటే, మీకు ఇంటర్నల్ రిఫరల్ కూడా ఉపయోగపడతాయండి ఒక్కోసారి. అంటే ఇంటర్నల్ రెఫరెన్సెస్ అంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైనా ఒక కంపెనీలో చేస్తున్నాడు, అతను మిమ్మల్ని రెఫర్ చేశాడంటే అప్పుడు ఏంటంటే అది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు వచ్చేసి ఆల్రెడీ ప్రూవ్డ్ ఈ కంపెనీలో మీ ఫ్రెండ్ రిఫర్ చేస్తున్నాడు, ఆ క్యాండిడేట్ బాగా చేస్తున్నాడని, నువ్వు బాగా చేస్తారని చెప్పేసి అతను మిమ్మల్ని రెఫర్ చేస్తున్నాడు. సో అలాంటి వాళ్ళు కొంచెం ప్రిఫరెన్స్ ఉండిద్ది అనమాట. సో ఇలా ఏంటంటే మనకి వేరియస్ రీజన్స్ ఉండిద్ది అనమాట. మనకి ఏంటంటే ఒక ఆఫర్ లెటర్ రిలీజ్ చేయట్లేదంటే, అది కాక ఏంటంటే ఇప్పుడు ఫ్రెషర్స్ ఉన్నారు, ఫ్రెషర్స్ కూడా ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారన్నమాట, భయ్యా నేను 2 months అయిపోయింది, మాకు అన్నీ అయిపోయి, సో మాకు ఇంకా ఆఫర్ లెటర్ రిలీజ్ చేయలేదని. సో వాళ్ళకు కూడా ఒక రీజన్ ఉండేదండి. ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే అంతకుముందు బ్యాచెస్ ఉంటాయి కదా, వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని బెంచ్ మీద పెట్టుంటారు. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఉన్న ప్రాజెక్ట్లో వాళ్ళు అలొకేట్ చేసేయాలి, వాళ్ళు అయిపోయిన తర్వాత మిమ్మల్ని తీసుకొని వస్తారు. అందరినీ తీసుకొని వచ్చి బెంచ్ మీద పెట్టారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఫేస్ బై ఫేస్. ఇక్కడ ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. కంపెనీస్ కూడా ఏంటంటే ఫ్రెషర్స్కి ఎప్పుడు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాయి అనేది ఎవడు చెప్పలేడు, ఎందుకంటే అది కంపెనీ మీద డిపెండ్ అయి ఉండిద్ది, వాళ్ళ ప్రాజెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. వాళ్ళ కనుక ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నాయంటే ఇమీడియట్గా ఏంటంటే వీళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి తీసేసుకుంటారు. వాళ్ళ కనుక ప్రాజెక్ట్ లేవనుకోండి, వీళ్ళు మిమ్మల్ని తీసుకుని వచ్చి వాళ్ళు పెట్టుకుని ఉపయోగం లేదు కదా. కాకపోతే మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు, కాకపోతే ఏంటంటే అది ఎంత టైం పట్టిద్దో అని మనం చెప్పలేమండి. అది కంపెనీ వాళ్ళ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఇలా ఏంటంటే మనకి ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అనమాట. సో ఇదనమాట ఈ వీడియో. మీకు కనుక మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్ యూ.